యువ సైన్యం, మీరే స్టార్ క్యాంపెయినర్లు. నా జెండా ఎజెండాపై నమ్మకంతో నవరత్నాలను, పాలనా సంస్కరణలను ప్రజలకు చేరువ చేసిన యువ సైన్యమే నా వాలంటీర్ల వ్యవస్థ. భావితరం పేదరికం సంఖ్యలు తెంచుకోవాలన్న తపనతో తెచ్చిన పథకాలను ఒక్క రూపాయి కూడా లంచాలు, వివక్ష లేకుండా అందించాలన్న జగన్ అజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్న భావి లీడర్లు వాలంటీర్లు. ఇవి ఫిరంగిపురం వాలంటీర్లకు వందనం సభ వేదికగా సీఎం జగన్ పేల్చిన ఫిరంగులు లాంటి మాటలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వాలంటీర్ల నుంచే రేపటి నాయకులు వస్తారన్న జగన్ మాటల వెనుక అర్థాలేమిటి? జగన్ మదిలో ఏదైనా కొత్త ఆలోచన మొదలైందా? వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లలో ఎవరికైనా జగన్ టికెట్ ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. మంచి లీడర్ ప్రజలు మెచ్చిన ఆదర్శవంతమైన మార్గంలో నడుస్తారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా సమస్య పుట్టగానే వ్యక్తిలో నుండి బయటపడతాయి అంటారు. అటువంటి మార్గదర్శకుడిగా నిలిచే నాయకుడే నిజమైన లీడర్. దేశంలో ఉన్న అనేక మంది ప్రజలకు ఎన్నో సమస్యలపై అవగాహన ఉండకపోయినా తన చుట్టూ ఉన్న వారి సమస్యలపై అవగాహన ఉండాలి. పరిష్కరించే ఆలోచన శక్తి ఉండాలి. ప్రజా సమస్యల కోసం తీరిక చేసుకుని మరీ సమస్యల పరిష్కారానికి తప్పించే గుణం లీడర్కి తప్పనిసరి. తాజాగా వాలంటీర్ల సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వాలంటీర్ల నుంచే రేపటి నాయకులు వస్తారన్న జగన్ మాటల వెనుక అర్థాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. జగన్ మదిలో కొత్త ఆలోచనలు మెదులుతున్నాయా అని రాజకీయ పండితులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వాలంటీర్లలో ఎవరికైనా జగన్ టికెట్ ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే తన నోటి నుంచి ఒక మాట వస్తే కష్టమైనా నష్టమైనా ఆ మనిషి మాట మీద నిలబడతాడు అనే నమ్మకం ప్రతి పేదవాడిలోనూ కలగాలి. ఆ విశ్వసనీయతను ఏ రోజైతే కల్పించగలుగుతాడో అప్పుడు అతడిని నమ్ముకున్న ప్రతి కార్యకర్త, అభిమాని కాలర్ ఎగరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది అని అన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి. ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. వాలంటీర్లే తన సైన్యమని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరిస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సభను నిర్వహించారు. ఇందుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్ వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రజలకు సేవలు చేసే వాలంటీర్లే రేపు కాబోయే లీడర్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మన భావి లీడర్లు ఈ రోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈ రోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు అంతా నా వాళ్ళు అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ
ఈ వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ కి ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీలోనూ పథకాలలోనూ అనేక మార్పులు తెచ్చారు జగన్. మార్పులు చేర్పుల విషయంలో ఎవరేం చెప్పినా లెక్క చేయకుండా మొండిగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం. ఇక రాబోయే రోజులలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అన్ని పదవులు వాలంటీర్లకే ఇస్తారేమో అన్న చర్చ మొదలైంది. ఇక నాయకులు అవసరం లేదు, ఓన్లీ వాలంటీర్స్ తో డైరెక్ట్ సీఎం అన్నట్టు భరత్ అనే నేను టైప్ లో జగన్ అనే నేను, నా వాలంటీర్లు అనే రీతిలో పాలిస్తారేమో అన్న కామెంట్స్ కూడా మొదలయ్యాయి. మరి చూడాలి, జగన్ నిజంగానే ఏమైనా సంచలనాలు చేసి చూపిస్తారేమో.